వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మీ 10 మరియు 11 2026 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. నియామకాలు. 1. భారత నౌకాదళ నూతన అధిపతిగా మీ 31 2026 నుండి బాధ్యతలు స్వీకరించనున్నది ఎవరు? ఏ. దినేష్ కుమార్ త్రిపాఠి, బి. కృష్ణస్వామినాథన్, సి. ఉపేంద్ర ద్వివేది, డి. సంజయ్ వాత్సాయన్. సమాధానం బి. కృష్ణస్వామినాథన్. ప్రస్తుతం పశ్చిమ నౌకాదళ కమాండ్ అధిపతిగా ఉన్న వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ భారత నౌకాదళ నూతన చీఫ్గా నియమితులయ్యారు. ఆయన మే 31న పదవీ విరమణ చేయనున్న అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో బాధ్యతలు చేపడతారు. 2. భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మే 30 2026న ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఏ. అనిల్ చౌహాన్, బి. బిపిన్ రావత్, సి. ఎన్ఎస్ రాజా సుబ్రమణి, డి. నాగేష్ కపూర్. సమాధానం సి. ఎన్ఎస్ రాజా సుబ్రమణి. లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ ఎన్ఎస్ రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం కొత్త సీడీఎస్గా నియమించింది. ఆయన జనరల్ అనిల్ చౌహాన్ తర్వాత ఈ పదవిని చేపట్టిన 3వ అధికారి. గతంలో ఆయన సైన్యానికి వైస్ చీఫ్గా పనిచేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ. 3. భారతదేశపు మొట్టమొదటి పట్టణ వాతావరణ పరీక్షా కేంద్రం మరియు ఏరోసోల్ అబ్జర్వేటరీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ. పూణే, బి. బెంగళూరు, సి. చెన్నై, డి. విశాఖపట్టణం. సమాధానం సి. చెన్నై. చెన్నైలోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్లో దీనిని ప్రారంభించారు. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఐటీఎంఎం పూణే రూపొందించింది. ఇది నగరంలోని గాలి, వర్షం, ఉష్ణోగ్రత మరియు కాలుష్యకారక ఏరోసోల్ కణాలను అత్యంత ఖచ్చితంగా అధ్యయనం చేస్తుంది. 4. డిఆర్డీఓ ఇటీవల పరీక్షించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్లైడ్ వెపన్ సిస్టమ్ తారా పూర్తి పేరు ఏమిటి? ఏ. టెక్నికల్ అడ్వాన్స్డ్ రాకెట్ అరే, బి. టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్, సి. టార్గెట్ అచీవ్మెంట్ రాడార్ అసిస్టెన్స్, డి. థర్మల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఎబిలిటీ. సమాధానం బి. టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్. ఒడిశా తీరంలో దీనిని విజయవంతంగా పరీక్షించారు. ఇది గాలిలో ప్రయాణిస్తూ శత్రు లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే అత్యాధునిక ఆయుధ వ్యవస్థ. దీనిని డిఆర్డీఓ మరియు భారత వైమానిక దళం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. హైపర్సానిక్ మిస్సైల్ టెక్నాలజీ భాగంగా డిఆర్డీఓ ఇటీవల నిర్వహించిన స్క్రామ్జెట్ కంబస్టర్ పరీక్ష ఎంత సమయం పాటు విజయవంతంగా సాగింది? ఏ. 500 సెకండ్లు, బి. 700 సెకండ్లు, సి. 1200 సెకండ్లు, డి. 1500 సెకండ్లు. సమాధానం సి. 1200 సెకండ్లు. హైదరాబాద్లోని డిఆర్డీఎల్లో జరిగిన ఈ పరీక్షలో 1200 సెకండ్ల పాటు ఇంజన్ నిరంతరాయంగా పనిచేసింది. ఇది భారత హైపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ అభివృద్ధిలో ఒక మైలురాయి. 6. అమెరికా నిఘా సంస్థల కోసం అత్యాధునిక హైపర్ స్పెక్ట్రల్ రిమోట్ సెన్సింగ్ను అభివృద్ధి చేయడానికి కాంట్రాక్ట్ పొందిన భారతీయ స్పేస్ స్టార్టప్ ఏది? ఏ. స్కైరూట్ ఏరోస్పేస్, బి. అగ్నికుల్ కాస్మోస్, సి. పిక్సెల్, డి. గ్యాలక్సీ ఐ. సమాధానం సి. పిక్సెల్. అమెరికాకు చెందిన నేషనల్ రికానసెన్స్ ఆఫీస్ నుండి పిక్సెల్ సంస్థ భారీ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఒక భారతీయ ప్రైవేట్ సంస్థ అమెరికా రక్షణ లేదా నిఘా విభాగానికి సేవలు అందించడం విశేషం. 7. అంతరిక్ష సంస్థలు మరియు కార్యక్రమాలపై ఐఎస్ఓ టెక్నికల్ కమిటీ సమావేశాలకు భారతదేశంలోని ఏ నగరం మొదటిసారి ఆతిథ్యమిచ్చింది? ఏ. బెంగళూరు, బి. శ్రీహరికోట, సి. న్యూఢిల్లీ, డి. అహ్మదాబాద్. సమాధానం సి. న్యూఢిల్లీ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశాలు జరిగాయి. అంతరిక్ష మిషన్ల సురక్ష, సుస్థిరత మరియు అంతర్జాతీయ ప్రమాణాల కోసం చర్చించారు. జాతీయ మరియు రాష్ట్రాల అంశాలు. 8. రాబోయే జనగణన 2027లో ఎన్యూమరేటర్ల గుర్తింపును ధృవీకరించడానికి ప్రభుత్వం ఏ నూతన సాంకేతికతను ప్రవేశపెట్టింది? ఏ. బయోమెట్రిక్ గుర్తింపు, బి. క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్, సి. ఫేషియల్ రికగ్నిషన్, డి. ఓటీపీ ఆధారిత ధృవీకరణ. సమాధానం బి. క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్.
ప్రజలు తమ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ల ఐడీ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వారి వివరాలను మొబైల్లో ధృవీకరించుకోవచ్చు. దీనివల్ల మోసాలను అరికట్టవచ్చు. ప్రశ్న 9. యూడీఐఎస్సీ ప్లస్ నివేదిక ప్రకారం 2024-25లో ప్రాథమిక పాఠశాల స్థాయిలో 0% డ్రాపౌట్ రేటు సాధించిన రాష్ట్రం ఏది? ఏ. కేరళ, బి. సిక్కిం, సి. ఝార్ఖండ్, డి. హిమాచల్ ప్రదేశ్. సమాధానం సి. ఝార్ఖండ్. ఝార్ఖండ్ ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్ రేటును 0%కి తగ్గించి రికార్డు సృష్టించింది. సెకండరీ స్థాయిలో డ్రాపౌట్ రేటును తగ్గించడంలో ఝార్ఖండ్ దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. 10. నూతన లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం ఏ వయసు పైబడిన కార్మికులకు ప్రభుత్వం ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలను కల్పించనుంది? ఏ. 35 సంవత్సరాలు, బి. 40 సంవత్సరాలు, సి. 45 సంవత్సరాలు, డి. 50 సంవత్సరాలు. సమాధానం బి. 40 సంవత్సరాలు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ పథకాన్ని ప్రకటించారు. 40 సంవత్సరాలు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయి. 11. తమిళనాడు రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఏ. ఎంకే స్టాలిన్, బి. ఉదయనిధి స్టాలిన్, సి. ఎస్. జోసెఫ్ విజయ్ నటుడు విజయ్, డి. పన్నీర్ సెల్వం. సమాధానం సి. ఎస్. జోసెఫ్ విజయ్. ప్రముఖ నటుడు విజయ్ తన నూతన రాజకీయ పార్టీ ద్వారా విజయం సాధించి తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 12. వాహనాలపై మతపరమైన చిహ్నాలు, నినాదాలను ప్రదర్శించడాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. నాగాలాండ్, సి. అస్సాం, డి. మణిపూర్. సమాధానం బి. నాగాలాండ్. మతపరమైన చిహ్నాలు, అనుమతిలేని నినాదాలను వాహనాలపై ప్రదర్శించడం వల్ల భేదభావాలు కలుగుతాయని భావించి నాగాలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 13. సహకారం నుండి సమృద్ధి విజన్లో భాగంగా ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి రీజనల్ కోఆపరేటివ్ రిఫార్మ్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది? ఏ. గౌహతి, బి. షిల్లాంగ్, సి. ఐజ్వాల్, డి. గ్యాంగ్టాక్. సమాధానం సి. ఐజ్వాల్. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. సహకార సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యం. 14. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో ఏ పదవిని శాశ్వతంగా మహిళలకు కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది? ఏ. అధ్యక్షుడు, బి. ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్, సి. కార్యదర్శి, డి. కోశాధికారి. సమాధానం బి. ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్. న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి 2027-28 నుండి ఒక శాశ్వత మహిళా ఉపాధ్యక్ష పదవిని సృష్టించాలని కోర్టు సూచించింది. 15. కర్ణాటకలో అడ్మిషన్ ఓవర్సీయింగ్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఏ. జస్టిస్ ఎన్వి రమణ, బి. జస్టిస్ రామచంద్ర హుద్దార్, సి. జస్టిస్ ఆర్బి గుప్తా, డి. జస్టిస్ పిఎస్ దినేష్ కుమార్. సమాధానం బి. జస్టిస్ రామచంద్ర హుద్దార్. కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి రామచంద్ర హుద్దార్ను ప్రభుత్వం ఏఓసీ చైర్మన్గా నియమించింది. విద్య మరియు సాంకేతికత. 16. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ సమీపంలో డీప్ టెక్ స్టార్టప్లను ప్రోత్సహించడానికి తన మొదటి అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించిన భారతీయ సంస్థ ఏది? ఏ. ఐఐటి బాంబే, బి. ఐఐటి కాన్పూర్, సి. ఐఐటి మద్రాస్, డి. ఐఐటి ఢిల్లీ. సమాధానం సి. ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ అమెరికాలోని మెన్లో పార్క్ వద్ద తన మొదటి గ్లోబల్ సెంటర్ను ప్రారంభించింది. ఇది స్టార్టప్లు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు సేకరించడానికి సహాయం చేస్తుంది. 17. కేంద్ర ప్రభుత్వ జన సురక్షా స్కీమ్స్ పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై, ఏపీవై 2026 మే 9 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి? ఏ. 5 సంవత్సరాలు, బి. 8 సంవత్సరాలు, సి. 10 సంవత్సరాలు, డి. 11 సంవత్సరాలు. సమాధానం డి. 11 సంవత్సరాలు. ప్రధాని మోదీ 2015 మే 9న ప్రారంభించిన ఈ పథకాలు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. పీఎంజేజేబీవైలో 27 కోట్లు, పీఎంఎస్బీవైలో 58 కోట్లు, ఏపీవైలో 9 కోట్ల మంది సభ్యులున్నారు. 18. ట్రేడింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా పనిచేయడానికి సెబీ ప్రారంభించి ఇటీవల నిలిపివేసిన ప్లాట్ఫామ్ ఏది?
ఏ సాకా, బి ఇర్రా, సి స్కోర్స్, డి నివేష్. సమాధానం బి ఇర్రా. ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ఇర్రాను సెబీ 2023లో ప్రారంభించింది. బ్రోకర్ల వ్యవస్థలు మెరుగుపడ్డంతో దీని అవసరం లేదని నిలిపివేసింది. అంతర్జాతీయ మరియు పర్యావరణం. 19. ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఐలాండ్ మానిటరింగ్ సిస్టమ్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఏ అండమాన్ నికోబార్, బి గాలపాగోస్ దీవులు, సి మాల్దీవులు, డి లక్షద్వీపులు. సమాధానం బి గాలపాగోస్ దీవులు. ఈక్వెడార్లోని గాలపాగోస్ దీవుల సమూహంలో ఏఐ కెమెరాలు మరియు సెన్సార్ల ద్వారా అరుదైన జంతువులు, పర్యావరణ మార్పులను పర్యవేక్షించడానికి దీనిని ప్రారంభించారు. 20. పంట అవశేషాల నుండి ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రం ఇది. ఏ గుజరాత్, బి ఉత్తరప్రదేశ్, సి మహారాష్ట్ర, డి కేరళ. సమాధానం సి మహారాష్ట్ర. మునిసిపల్ వ్యర్థాలను క్లీన్ ఎనర్జీగా మార్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ఆమోదించింది. దీనికోసం రూ.500 కోట్లు కేటాయించింది. సంస్కృతి మరియు అవార్డులు. 21. రూసం అని పిలవబడే సాంప్రదాయ వంతెనల పద్ధతులను డాక్యుమెంట్ చేయడానికి యునెస్కో ఏ రాష్ట్రంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ మేఘాలయ, బి అరుణాచల్ ప్రదేశ్, సి సిక్కిం, డి అస్సాం. సమాధానం సి సిక్కిం. సిక్కింలోని లేప్చా తెగవారు వెదురు, కలపతో నిర్మించే రూసం వంతెనల నైపుణ్యాలను విపత్తు నిర్వహణ కోసం యునెస్కో అధ్యయనం చేయనుంది. 22. టెక్సాస్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2026లో యూనివర్సిటీ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఏ డాక్టర్ అతానునాథ్, బి డాక్టర్ శేఖర్ సుమన్ బోరా, సి డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి, డి ప్రసూన్ జోషి. సమాధానం బి డాక్టర్ శేఖర్ సుమన్ బోరా. అస్సాంకు చెందిన ఈయన రైతుల కోసం ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు పొందారు. క్రీడలు మరియు రక్షణ. 23. 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యమిస్తోంది? ఏ ముంబై, బి గాంధీనగర్ గుజరాత్, సి పాటియాలా, డి భువనేశ్వర్. సమాధానం బి గాంధీనగర్ గుజరాత్. ఈ స్థాయి అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు భారతదేశం ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. 24. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎల్ రెహమాన్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ ఇరాన్, బి ఇజ్రాయెల్, సి టర్కీ, డి పాకిస్తాన్. సమాధానం సి టర్కీ. టర్కీ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడం భాగంగా ఈ నూతన శక్తివంతమైన క్షిపణిని ఆవిష్కరించింది. 25. పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా భారత సైన్యం ప్రారంభించిన ఏ ఆపరేషన్ ఇటీవల 1 సంవత్సరం పూర్తి చేసుకుంది? ఏ ఆపరేషన్ శక్తి, బి ఆపరేషన్ సింధూర్, సి ఆపరేషన్ మదద్, డి ఆపరేషన్ గరుడ. సమాధానం బి ఆపరేషన్ సింధూర్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాద చర్యలను అణిచివేయడానికి ఈ ఆపరేషన్ ప్రారంభించబడింది. ముఖ్యమైన రోజులు. 26. ప్రతి ఏటా మే 11న జరుపుకునే జాతీయ సాంకేతిక దినోత్సవం ఏ సంఘటనను గుర్తుచేస్తుంది? ఏ చంద్రయాన్-1 ప్రయోగం, బి పోఖ్రాన్ అణుపరీక్షలు ఆపరేషన్ శక్తి, సి సూపర్ కంప్యూటర్ పరం ఆవిష్కరణ, డి ఇస్రో స్థాపన. సమాధానం బి పోఖ్రాన్ అణుపరీక్షలు ఆపరేషన్ శక్తి. 1998 మే 11న నిర్వహించిన అణుపరీక్షలకు గుర్తుగా 1999 నుండి దీనిని జరుపుకుంటున్నారు. ఈ పరీక్షలకు డాక్టర్ అబ్దుల్ కలాం నాయకత్వం వహించారు. 27. క్రింది వాటిలో సరైన జత దినోత్సవం తేదీ ఏది? ఏ ఆర్మీ డే అక్టోబర్ 8, బి నౌకాదళ దినోత్సవం డిసెంబర్ 4, సి వాయుసేన దినోత్సవం జనవరి 15, డి పైవన్నీ తప్పు. సమాధానం బి నౌకాదళ దినోత్సవం డిసెంబర్ 4. సరైన తేదీలు ఆర్మీ డే జనవరి 15, నౌకాదళ దినోత్సవం డిసెంబర్ 4, వాయుసేన దినోత్సవం అక్టోబర్ 8. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.